నమస్తే అండి. నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ చెప్పడానికి వచ్చాను. నిన్న నైట్ నాకు ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ నుంచి ఒక కాల్ వచ్చింది. అరౌండ్ 10:30, 11 ఆ టైంలో నైట్. అయితే ఏంటంటే ఒక అమ్మాయి ట్రైన్లో ట్రావెల్ చేస్తూ ఉండగా సడన్గా కళ్ళు తిరిగి పడిపోయింది. చాలా బ్లీడింగ్ కూడా ఉన్నిందనమాట. సో వాళ్ళు ట్రైన్ చైన్ లాగి సడన్గా ఎమర్జెన్సీగా నియర్ బై హాస్పిటల్కి వచ్చారనమాట. అయితే నేను హాస్పిటల్కి వెళ్ళి నేను ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి వెళ్ళి పేషెంట్ని చూసినప్పుడు ఫుల్ బ్లీడింగ్, చాలా బ్లీడింగ్. పేషెంట్ బీపీ పల్స్ ఏమీ అసలు లేని ఒక పరిస్థితి. ఫుల్ బ్లడ్లో సోక్ అయి ఉందన్నమాట తను. వెంటనే మనం రీససిటేట్ చేసి కొంచెం తను కాన్షియస్నెస్లోకి వచ్చింది పేషెంట్. రాగానే డీటెయిల్స్ అడిగాము అనమాట. హిస్టరీ తీసుకుంటే తనకు ఆల్రెడీ పెళ్ళై ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. కానీ ఇప్పుడు నియర్లీ ఒక 2 years నుంచి హస్బెండ్తో లేదనమాట, డివోర్స్ అయ్యి ఉందన్నమాట. లాస్ట్ 3 months నుంచి లివింగ్ టుగెదర్ వేరొక అతనితో ఉంటుంది. అయితే నేను అడిగాను లాస్ట్ పీరియడ్స్ ఎప్పుడు అయ్యింది అని అడిగితే ఇప్పుడు 10 days నుంచి పీరియడ్స్దే ఓవర్ బ్లీడింగ్ అని చెప్తుంది. లాస్ట్ 2 months పీరియడ్స్ అయ్యిందా అని అడిగితే అవును పీరియడ్స్ అయింది, ప్రతి నెల కరెక్ట్గానే పీరియడ్స్ అవుతుంది అని కూడా చెప్తుంది అనమాట. అయితే కానీ మాకు ఆ బ్లీడింగ్ ప్యాటర్న్ అవన్నీ చూడగానే మాకు కొంచెం డౌట్ అనిపించి యూరిన్లో ప్రెగ్నెన్సీ టెస్ట్, బ్లడ్లో బీటా హెచ్సిజీ పంపించామన్నమాట. చూస్తే తను ఆల్రెడీ ప్రెగ్నెంట్ అని చెప్పి వాల్యూస్ వచ్చింది. ఎందుకంటే ఆ బ్లీడింగ్ అనేది అంత క్లాట్స్గా హెవీగా ప్లాసెంటల్ బిట్స్ లాగా అలాగొస్తుంది అనమాట. ఒక అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్లో కూడా కొందరికి మెనోపాజ్ ముందు అలా కూడా కొంచెం హెవీ బ్లీడింగ్ ఉంటుంది. కానీ అంతకన్నా ఎక్కువ బ్లీడింగ్ లాగా మనకు డౌట్ వచ్చేలాగా ఉండిందనమాట. సో ప్రెగ్నెన్సీ చేస్తే అది పాజిటివ్ వచ్చింది. అప్పుడు తను చెప్తుంది అవును 3 months నుంచి ఒక అబ్బాయితో ఉంటున్నాను. అయితే తను ఏం రివీల్ చేయడానికి ఇష్టపడట్లేదు, కానీ ఫైనల్లీ చెప్పింది అబ్బాయితో ఉంటున్నాను. ఈ అబ్బాయి నాకు తెలిసిన ఈ అబ్బాయి జ్వరం గోళీలు అని చెప్పి కొన్ని టాబ్లెట్స్ ఇచ్చాడు. ఒక 3-4 days వేసుకున్నాను. దాని తర్వాతనే బ్లీడింగ్ స్టార్ట్ అయింది. అయితే ఇప్పుడు అబ్బాయి ఎక్కడున్నాడంటే తను వెళ్ళిపోయాడు, ఇప్పుడు నా దగ్గర లేడు అని చెప్తుంది. అయితే ఫైనలీ అఫెక్ట్ అయింది ఈ అమ్మాయి. అదేంటంటే మిస్క్యారేజ్ అవ్వడానికి ఉన్న టాబ్లెట్స్ ఇచ్చారు. అయితే వాళ్ళు ఏమనుకున్నారు, ఆ టాబ్లెట్స్ వేసుకుంటే ప్రెగ్నెన్సీ వెళ్ళిపోతుందని. ఫైనల్లీ ఆ అమ్మాయి ఇక్కడ వచ్చినప్పుడు HB 4 grams ఉందంటే అట్ ద వర్జ్ ఆఫ్ డెత్ అనమాట. మనం వెంటనే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అన్నీ చేసి డిఎన్సీ అన్నీ చేయడం వల్ల తను సేవ్ అయింది. అది తను ట్రైన్లో ఎక్కినప్పటి నుంచి బ్లీడింగ్ ఉంది, కానీ వాళ్ళు నెక్స్ట్ స్టేషన్లో దిగుదామని అనుకునే లోపే కళ్ళు తిరిగి తను పడిపోవడం, చైన్ లాగి వెంటనే వాళ్ళు హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. సో మీకు అలాంటి అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ కానీ అలాంటి ఏమన్నా మిస్టేక్స్ జరిగినప్పుడు ఖచ్చితంగా గైనకాలజిస్ట్ని కలిసే మీరు ఏదన్నా మెడిసిన్స్ తీసుకోవాలి. మీరే మెడికల్ స్టోర్స్కి వెళ్ళి ఏదన్నా టాబ్లెట్స్ తీసుకొని అది అయిపోతుంది అని అనుకోవద్దు. అది ఈవెన్ ఇట్ కెన్ లీడ్ టు డెత్, అది డెత్ వరకు కూడా వెళ్ళొచ్చు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి కేసెస్లో. థ్యాంక్ యూ.